జీవితాంతం మర్చిపోవద్దు. ఎప్పుడు మోకాళ్ళు వేసినా, నా తండ్రి నన్ను నీ వలె మార్చు, నాకు ఆశగా ఉంది, నన్ను నీ వలె మార్చు, నీ స్వరూపం, నీ పోలిక నాకు ఇచ్చావు, నీ స్వభావాన్ని కూడా నాకు ఇవ్వు, నీ బుద్ధి నాకు రావాలయ్యా. ఈ స్వభావం అంటూ నీకు చేత కాకపోతే, కొంతమందికి పాపం చదువు లేని వాళ్ళకి అన్నీ ఏదో అడగమని చెప్పాడు అబ్బాయి, అదేంది ఎందుకు చెప్పాడు అబ్బాయి ఏదో అంటుంటారు. అందుకని నీకు అర్థమయ్యేటట్టు చెబుతా. స్వరూపాలు ఇవన్నీ నీకు అర్థం కావు, స్వభావాలు నీకు అర్థం కావు కాబట్టి, అయ్యా నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చెయ్యి. ఈ మొక్క అయితే అనగలవు, ఈ మాట అయితే అనగలవు. అయ్యో ఎప్పుడన్నా మోకాళ్ళే, అమ్మా అయ్యో నీ బుద్ధి నాకు ఇవ్వవా, నీ బుద్ధి నాకు వచ్చేటట్టు చేయవా. నేను కూడా చేస్తా ఈ ప్రార్థన, మీరు కూడా చేయండి. ఒకటి ఆశ ఉండాలి, రెండు ఆయన అడగాలి, నీలాగా నన్ను మార్చు, నీ వ్యక్తిత్వం నాకు కావాలి, ఎందుకంటే అది నాకెంతో ఇష్టమైన మనసు. నీ వ్యక్తిత్వ సౌందర్యం కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ వలె ఉండాలి, నీలాగా బతకాలి. ఆశ ఉంది కానీ అష్టవంకరలో బతకలేకపోతున్నా, నాకు ఆ శక్తిని ఇవ్వా, నీ వలె నన్ను మార్చవా, నీ బుద్ధి నాకు ఇవ్వవా అని అడుగుతా ఉండు. రోజు అడుగు. నా తండ్రి నీకు ఇయ్యకపోతే అప్పుడు అడుగు. సమస్యలకు పరిష్కారం అడుగుతావు, పరిశుద్ధాత్మ అభిషేకం అడుగుతావు, ప్రార్థనలో ఎన్నో విషయాల్లో జయం అడుగుతావు. మంచిదే, అడుగు. వాటన్నిటితో పాటు అన్నిటికంటే ముందు, దేవా నీ బుద్ధిని నాకు ప్రసాదించు, నీ బుద్ధిని నాకు దయచేయి, నీ స్వభావాన్ని నాకు దయచేయమని నువ్వు అడుగు. మనం ఏదైనా సరే దేవునిని ఆశించి అడక్కపోతే దేవుడు స్పందించడండి.